పోతాను అంటే ఏంది, ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేదు ఎయిర్వే. సో ఇట్లా ఏం చేయాలి, 2 బ్రీతులు ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి, బ్రీతింగ్ ఇచ్చేసాం, సర్క్యులేషన్ చూడాలి, పల్స్ ఏం పల్స్ లేదు కనుక ఏం చేయాలి, నేను ఎక్స్టర్నల్ కార్డియాక్ కంప్రెషన్. సిపిఆర్ అంటే గుర్తుంచుకోండి, 2 కలిపితేనే సిపిఆర్. 1 ఇస్తే దాన్ని ఎక్స్టర్నల్ కార్డియాక్ కంప్రెషన్ అంటే. ఎక్స్టర్నల్ కార్డియాక్ కంప్రెషన్ చేయాలంటే ఏంది, మనకు ఫస్ట్ గుండె ఎక్కడుందో తెలవాలి. నాచ్ మెథడ్తో నేను చూసుకుంటాను, కరెక్ట్గా వచ్చిందా సెంటర్. నెపల్ లైన్ మెథడ్తో చూసుకున్నాను, సెంటర్ వచ్చిందా. తర్వాత డామినేటింగ్ హ్యాండ్ ఇట్లా పెట్టేసేసి హ్యాండ్స్ ఫోల్డ్ కాకుండా మన బాడీని ఓవర్ ద బాడీ తీసుకుపోవాలి. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10, 14, 15, 16, 17, 18, 19, 30. మళ్ళీ ఏం చేయాలి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, ఇట్లా ఏం చేయాలి, ఒకసారి చేస్తే ఒక సెట్ అయింది, కానీ 5 సెట్లు ఇవ్వాలి. 5 సెట్లు ఎంతలోపు కంప్లీట్ కావాలి, 2 minutesలో కంప్లీట్ కావాలి. ఎంత స్పీడ్ ఉండాలి, కంప్రెషన్ 120 times ఉండాలి. తర్వాత ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ఎంత ఉండాలి, 5 secondsకి ఒక బ్రీత్ ఉండాలి. 10 secondsలో 2 బ్రీత్లు అయిపోవాలి. ఈ సైకిల్ అయిపోయినాక మళ్ళీ బ్రీతింగ్ అసెస్మెంట్ చేయాలి ప్లస్ పల్స్ అసెస్మెంట్ చేయాలి. నాట్ మోర్ దాన్ 7 seconds. ఎందుకు, టైమ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్. సో ఈ విధంగా చేసే క్రమంలో పల్స్ దొరికింది. ఏం చేయాలి, 12 times మినిట్ పర్ బ్రీత్ ఇచ్చుకుంటూ కంటిన్యూస్గా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఏది కర్చీప్ చేసేటప్పుడు ముక్కు ముయ్యాలి, కర్చీప్ పెట్టినప్పుడు. ఎందుకు, ఇటు నుంచి ఇటు షార్ట్ సర్క్యూట్ అయింది. ఒకవేళ నువ్వు ముక్కుతోనే ముక్కుకే ఇస్తున్నావు అనుకో, నోరు ముయ్యాలి. ఏదైనా 1 way అంతే, లేకపోతే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ఊదింది ఇక్కడ నుంచి లంగ్స్ కు రీచ్